వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న ముంబైలో జరిగిన ఏవీపీ న్యూస్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ గారు ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా వాటికి సమాధానం చెప్తూనే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన టీటీడీ కల్తీ నైవేషంలో రాష్ట్ర ప్రతినిధిగా క్షమాపణ చెప్తున్నా అని చెప్పి కోరాడు ఆయన. దాంతోపాటు ఇంకా అనేక విషయాలు చర్చించారు, అన్నిటికీ సమాధానాలు చెప్పాడు ఆయన. క్షమాపణలు చెప్పడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, క్షమాపణ చెప్పడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ట్రోల్ చేస్తుంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నిన్న ఏవీపీ చర్చా కార్యక్రమంలో లోకేష్ గారు అనేక విషయాలకు సమాధానం చెప్పారంటే చెప్తా క్షమాపణ కూడా చెప్పాడు ఆయన. ఆ క్షమాపణ చెప్పడం ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. క్షమాపణ చెప్పడం కరెక్ట్ అంటారా కాదంటారా? దేనికి క్షమాపణ చెప్పాడు, ఎవరికి క్షమాపణ చెప్పాడు? ఒక ప్రభుత్వ ప్రతినిధిగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి మహాపచారానికి ఈ ప్రభుత్వ ప్రతినిధిగా హిందూ సమాజానికి నేను క్షమాపణ చెప్తున్నాను అన్నాడు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో అటు సుబ్బారెడ్డి చైర్మన్గా, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా 68 లక్షల కిలోల రసాయనాలు. అది ఇప్పుడు లోకేష్ హయాంలోనో చంద్రబాబు హయాంలోనో కాదు అవి కొన్నది, జగన్ రెడ్డి హయాంలో. సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు, భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు 5 ఏళ్లలో అక్కడ బోలేబాబా డైరీ, పెన్ గంగా, లేకపోతే వైష్ణవి, లేకపోతే ఏఆర్ డైరీ ఇక్కడ కొన్నారు. ఆ సుగంధ కెమికల్స్ ఆడితో చేయించారు. ఇప్పుడు 58 లక్షల కిలోలు పామాయిల్, పామ్ కెర్నాయిల్, 8 లక్షల కిలోలు రసాయనాలు, 8,900 కిలో లప్సా, ఇవన్నీ కలిపి వాళ్ళు తయారు చేసి దానికి నెయ్యి అనేటటువంటిది కలర్ రావడం కోసం బీటా కెరోటిన్ వేసి, లేకపోతే వాసన కోసం ఎస్టర్ లేకపోతే ఎసిటిక్ యాసిడ్ కలిపి దాంతో వీళ్ళు ప్రసాదాలు, నైవేద్యాలు, అభిషేకాలు చేశారు. ఇవాళ హిందూ జాతి భగ్గుమంటోంది. దానికి అతను ఎవరి హయాంలో జరిగినా అది అపచారం, మహాపచారం. కాబట్టి తను క్షమాపణ చెబితే ఇవి వీళ్ళనేమనాలా నాకైతే అర్థం కావట్లా. ఏది ఇప్పుడు మనం పిచ్చి మాటలు మనం మాట్లాడలేం, దాన్ని వీళ్ళు ట్రోల్ చేస్తూ తన హయాంలో జరిగిన దానికి క్షమాపణ చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? ఇవాళ జగన్మోహన్ రెడ్డిని జాతి అడుగుతోంది క్షమాపణ చెప్పమని. క్షమాపణ చెప్పకపోగా చిన్న తప్పేలే, చిన్న దొంగతనాలను తేలిక తీసే ప్రయత్నం చేశాడు. పరకామణి చోరీ కేసు. అరే ఇప్పుడు వీళ్ళు చివరికి భక్తులు హుండీలో వేసిన కానుకలను కూడా దొంగతనం చేశారంటే, అంటే అక్కడ తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో జరిగినటువంటి అరాచకాలు కాదు, అపచారాలు, మహాపాపాలండి. వాళ్ళ దేవుడి సొమ్ము, వీళ్ళు తిన్నది దేవుడి సొమ్ము కాదు. ఇది కోట్లాది భక్తుల యొక్క విశ్వాసాలను దెబ్బతీశారు. నమ్మక ద్రోహం. దాన్ని 250 కోట్ల స్కామ్గా చూడకూడదు. ఏది ఆ నెయ్యి అనేది అది 250 కోట్ల స్కామ్గా 100 కోట్ల హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీశారు. 100 కోట్ల హిందువులకి నమ్మక ద్రోహం చేశారు. ఏ హిందువు వీళ్ళ ఓటేస్తాడు? వీళ్ళు చేసిన మహాపచారం అది చెరిగిపోద్దా? వాళ్ళ దృష్టిలో, వాళ్ళ మనసులో నుంచి తుడిచేయటం సాధ్యమా? భవిష్యత్తులో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఈ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ హిందువు ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయాడు. ఆ రోజు ఓట్లు వేశారు, నమ్మారు. ఎందుకని? ఆ స్వరూపానంద సరస్వతి ఎవరో ఉన్నాడు, ఒక వైజాగ్ శారదా పీఠాధిపతి, అతన్ని అడ్డం పెట్టుకుని తను హిందువుల ఓట్ల కోసం, అప్పటికీ వాళ్ళకి అనుమానాలే, నాటకాలు. అది కూడా నాటకాలు. వీళ్ళ నాన్న చేసిన పనులు. ఏది రాజశేఖర రెడ్డి హయాంలో ఆ 2 కొండలు అనడం, ఆ భూమన కరుణాకర్ రెడ్డిని అప్పుడే తీసుకొచ్చి పెట్టాడు. అవును. విజయసాయి రెడ్డిని టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి చేసినటువంటి అపచారాలు, సరే ఆయన చరిత్ర అయిపోయింది. ఏది దానికి ఆయన ఫలితం అనుభవించేవాళ్ళు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ కొండల్లోనే కలిసిపోయాడు అన్న పరిస్థితుల్లో ఇతను జనాన్ని నమ్మించటం కోసం తను హిందువుగా మారినట్టు, హరిద్వార్లో గంగలో మునిగినట్టు, అతను ఎవరు ఆ శారదా పీఠాధిపతిని అడ్డం పెట్టుకుని, ఇప్పుడు ఏం జరిగింది? అతన్ని నమ్మి ఓటేసినందుకు ఇవాళ మొత్తం అన్ని ఆలయాలపైన దాడులు. నిన్న ఎక్కడో విన్నాను, ఆయన ఎవరు, మహమ్మద్ గోరీ అంట, గజనీ మహమ్మద్. వాళ్ళకన్నా నీచులు వీళ్ళు. గోరీ కంటే ఎక్కువ దాడులు చేశాడు హిందూ దేవాలయాల మీద. ఇది సోమనాథ టెంపుల్ పైన దాడి చేసి అనేక సార్లు అక్కడ ఉన్న బంగారం, వజ్రాలు ఎత్తుకుపోయిన, మొన్న కూడా ప్రధాని మోడీ వెళ్ళినట్టున్నారు, దాన్ని గుర్తు చేశారు అప్పుడు చరిత్రని. అంతకన్నా మహాపాపి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఒక్క సింహాచలం ఆలయం తప్ప అన్ని ఆలయాల్లో ఇదే నెయ్యి అంట. చివరికి షిరిడీలో కూడా పెట్టించారంట. చాలా దేశంలో చాలా ఆలయాల్లో సప్లై చేశారండి. అంటే ఇప్పుడు ఆ రోజు అర్ణవ్ గోస్వామి ఏమన్నాడండి, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఉతికి ఆరేశారు నేషనల్ మీడియా మొత్తం. ఏది అటు రిపబ్లిక్ టీవీ, న్యూస్ 18, CNN,
హోల్డ్ యువర్ హ్యాండ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. సే సారీ టు నేషన్ అన్నాడు. చేతులు జోడించి జాతికి క్షమాపణ చెప్పు అని ఎవరు డిమాండ్ చేశారు? ఇవాళ సాధువులు లేకపోతే స్వామీజీలు, పీఠాధిపతులు, మాతాజీలు నిన్న కూడా సమావేశమయ్యారు. నిన్న విజయవాడ సమావేశమయ్యి అంత గట్టిగా ఉన్నారండి. రేపొద్దున ప్రాయశ్చిత్త దీక్షకి పిలిపించారు 28వ తారీఖు. ప్రతి హిందువు తన ఇంట్లో 11 రూపాయలు ముడుపు కట్టమని, 28వ తారీఖు దేవుళ్ళ గుళ్ళో ఆ ముడుపులు చెల్లించమని, ధర్మజ్యోతి వెలిగించమని వాళ్ళు ఇచ్చిన పిలుపు. 11 రూపాయలు అంటే మళ్ళీ మీరు 11 టీం అంట. 11 టీఎం అది మామూలు హిందువుల సంప్రదాయం. మనం ఏంటంటే ముడుపు కట్టేటప్పుడు 11 రూపాయలు ముడుపు కడతారు. అతనికి 11 ఎమ్మెల్యే సీట్లు వస్తే అది వేరే విషయం. ఇప్పుడు ఇవాళ 11 మంది ఎమ్మెల్యేలను కూడా కట్టమంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి కూడా చెబుతాం, భారతీ మేడంకి కూడా చెబుతాం, ముడుపు చెల్లించండి, జాతిని క్షమాపణ కోరండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి అని పీఠాధిపతులు ఎవరికి రాశారండి లేఖ? ఆ ఉడిపి పీఠాధిపతి యతిరాజ జియంగార్ స్వామి ప్రధానమంత్రికి లేఖ రాశాడు. ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రికి లేఖ రాశారు పెదజీయంగార్ స్వామి. అదేమంటే భూమన కరుణాకర్ రెడ్డి ఆయనకు తెలుగు రాదు, తెలుగు లెటర్ రాశాడు. అంటే వీళ్ళకున్న తెలివితేటలు. జగన్ రెడ్డికి తెలుగు వచ్చి చెప్పి తెలుగులో మాట్లాడి రాస్తున్నాడు ఆ రాతలన్నీ. అంటే తెలివితేటలు. ఇది తెలివి కాదు, ఇది దొంగ తెలివి అన్నమాట. అది తెలియదు అట్లా దొంగ తెలివి. ఇవాళ ఈ దొంగలు ఇవాళ దేవుడి గుడినే వీళ్ళు దోచేయాలని చూస్తే ఇంతకన్నా మహాపాపం ఎక్కడుంది రామబ్రహ్మ గారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో కూడా ఏ హిందువు ఇక ఆ పార్టీకి ఓటేయడు. చేసే పరిస్థితి లేదండి. అసలు హిందువుల ఓట్లు అడిగే నైతిక హక్కే కోల్పోయాడు అనమాట. 2036 దేవాలయాలపై దాడులంట, 39 విగ్రహాలు అపవిత్రం చేశారని, 56 విగ్రహాలు చోరీ చేశారని మొన్న లిస్టు చదివారు అసెంబ్లీలో. ముఖ్యమంత్రి చంద్రబాబు స్క్రీన్ మీదే చూపించారు. అదేమంటే చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటున్నారు. ఎదురుదాడి. ఎందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి? సిట్ వేసినందుక? అంటే వీళ్ళు ఏం మాట్లాడినా ఆయన మాట్లాడగా సమాధానం చెప్పడం అని చెప్పి ఆయన మీద దాడి చేస్తున్నారు, ఎదురుదాడి. ఇప్పుడు ఈ కల్తీ బయట పెట్టినందుక, లేకపోతే ఇవాళ దోషులందరినీ జైలుకు పంపిస్తున్నందుకు క్షమాపణ చెప్పాలా? ఏంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఇప్పుడు దాకా ఉండటం కోసం క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఒకటి, పెద్ద మనసుతో చిన్నోడైన లోకేష్ ఇవాళ ఏంటి, అతను తప్పు చేసినా కానీ నేను ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ప్రతినిధిగా ఉన్నాను కాబట్టి క్షమాపణ చెబుతున్నానంటే దాన్ని ట్రోల్ చేస్తున్నారంటే. సరే, ఆయన ఇంకొక సమాధానం కూడా చెప్పాడు ఆవిడ అడిగిన ప్రశ్నకి. నేను గల్లీ లీడర్నే కానీ ఢిల్లీ స్థాయికి వెళ్ళనని చెప్పి కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన. అతనిలో ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ ఏది, రైట్, నీ వయసు ఇంకా నీకన్నా ఒక 7-8 ఏళ్ళు చిన్నాడు, 10 ఏళ్ళు 11 ఏళ్ళు చిన్నదండి. ఆ కుర్రాడికి ఉన్నటువంటి ఆ మెచ్యూరిటీ కూడా నీకు లేకపోతే, ఇప్పుడు ఒకటి తను స్పష్టంగా చెప్పాడు. ఎవరు ఆమె అడిగింది ఏమని, ముఖ్యమంత్రి ఎప్పుడవుతారనో ఏదో. సీఎం పదవి నేను అవ్వటం ఏంటమ్మా, ఆయన 75 ఏళ్ల యువకుడుగా ఉన్నాడు. ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఆయన మొత్తం అంతా చెబుతుంటే నేను బల్ల కింద చాట్ జీపీటీలో చూసుకోవాల్సి వచ్చింది అంటూ వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడు, ఇవాళ నేను ఢిల్లీ పాలిటిక్స్ నాకు అది కుదరదు, నేను గల్లీ పాలిటిక్సే నాదంటూ నేల విడిచి నేను సాము చేయను, నా గ్రౌండ్ ఇవాళ జనంలో ఉంటున్నాడు. అవును, నిత్యం జనంలో ఉంటాడు. ప్రజా దర్బార్ పెడతాడు, ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున పలకరిస్తాడు, వినతి పత్రాలు తీసుకుంటాడు, ఎవరికే కష్టం వచ్చినా అండగా ఉంటాడు. ఇప్పుడు నిన్న చూసాం మనం, ఆమె ఎవరో చిన్న బిడ్డ, సంవత్సరం కూడా లేదు, పునర్విక. అరే 16 కోట్లు ఇంజెక్షన్ అవుద్దంటే వాళ్ళు 10 కోట్లు క్రౌడ్ పుల్లింగ్ ఫండింగ్ ద్వారా తెచ్చుకుంటే 6 కోట్లు నాది బాధ్యత అన్నాడు. మీరు ఇంకెవరిని అడగాల్సిన పని లేదంటూ ఆ బిడ్డకి భరోసా. ఇప్పుడు ఒకటి, అతనే కాదు ఎవరికైనా సరే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతను ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఇంటికి వెళ్తే అక్కడ ఎవరో చచ్చిపోయాడు, గుండెపోటు వచ్చి. ఆ చిట్టియాల వైసీపీ ప్రెసిడెంట్ ఎవడో ఉన్నాడు, పార్టీ ప్రెసిడెంట్ రాంబాబు. వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డిని హెల్ప్ అడుగుతూ ఈయనకు కూడా ట్వీట్ చేస్తే, మా ఆఫీసు నిన్ను సంప్రదిస్తుంది, మీకు ఇవ్వాల్సిన ఇది ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని అతను స్పందిస్తే, ఎక్కడ గాలి పోద్దో అని అప్పుడు 2.5 లక్షలు ఇస్తున్నాను అన్నాడు. అది ఇచ్చాడో లేదో ప్రకటన చేసాడు, ఎక్కడ ఇచ్చిన పాపన పోలేదు. బుడమేరు పొంగితే 1 కోటి రూపాయలు ఇచ్చానన్నాడు. అసలు పైసా ఇవ్వకపోగా మేము పాల ప్యాకెట్లు పంచామని చెబుతున్నాడు బొత్స సత్యనారాయణ శాసన మండలిలో. అంటే జగన్మోహన్ వాటర్ ప్యాకెట్లు పంచి పాల ప్యాకెట్లు పంచామని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ లోకేష్కి ఎంత తేడా ఉంది. ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు రాజశేఖర్ రెడ్డి, నువ్వు పెట్టావు వైఎస్ఆర్ ఫౌండేషన్, ఏం చేసావు దాంతో? ఎవరికన్నా పిల్లికి బిచ్చం పెట్టాడా? అంటే సార్ మనం ఇక్కడ గమనిస్తే
మన లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు, ఒక సంవత్సరం అటు ఇటుగా. ఎంత పరిణితి చెందాడో లోకేష్ ఆయన చర్యల ద్వారా, ఆయన మాట్లాడే తీరు ద్వారా, కార్యక్రమాల ద్వారా తెలుస్తూ ఉంది. జగన్ రెడ్డి ఎంత విధ్వంసం చేశాడో ఆయన కార్యక్రమాల ద్వారా తెలుస్తూనే ఉంది. ఇంకా లోకేష్ గారితో పోల్చుకుని జగన్మోహన్ రెడ్డి ఏం సాధిద్దామని చెప్పి ఆరాటపడుతున్నాడు, ఒప్పులాటపడుతున్నాడు, అర్థం కావట్లా. అసలు ఎక్కడండి పోలిక? లోకేష్ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఇప్పుడు అతను విద్యాధికుడు, స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, వరల్డ్ బ్యాంక్లో పనిచేశాడు. వాళ్ళకి సంస్కారం లేకపోతే బాధితులను ఆదుకునే గుణం అది పుట్టుకతో వచ్చింది. ఏది వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంత సహాయం చేస్తున్నారంటే బ్లడ్ బ్యాంకులు, స్కూల్స్, అంటే ప్రభుత్వంతో ప్యారలల్గా ఒక ట్రస్ట్ ద్వారా వాళ్ళు చేస్తున్న సేవ, రక్తదానాలు, ప్రాణదానాలు, ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించటం, చదువు చెప్పించటం. మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి, నీకు బోల్డ్ సంపద ఉంది, కుబేరుడివి, లక్షల కోట్ల సంపద. ఎవరికన్నా ఒకళ్ళకి ఫీజు కట్టాడని కానీ, ఒకడికి పెళ్లి చేసినాడని కానీ, ఒకళ్ళకి ఉద్యోగం వేయించాడని కానీ ఏం చేసుకోని ఆ సంపద? చివరికి చెల్లి ఆస్తు కూడా లాక్కున్నాడు. చెల్లి ఆస్తి లాక్కున్నాడు, తల్లిని బయటికి వెళ్ళగొట్టాడు, తల్లిపై కేసులు వేయడము. ఇవాళ జనంలో చర్చ ఏది? ఒక నాయకుడిగా ఇవాళ ఏంటి, ప్రజలకు అతను ఒక మోడల్గా ఉండాలి, ఒక నమూనాగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. ఇది ఎక్కడికి గోలండి? అంటే ఆదర్శంగా కొంతమంది ఫాలో అవుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి గంజాయి అమ్ముకోవడంలో, జేబులు కొట్టడంలో, దొంగతనాలు చేయడంలో, మట్టలు చేయడంలో అవన్నీ ఆదర్శంగా తీసుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అంటే రప్ప బ్యాచ్ ఉన్నారు జగన్కి ఆదర్శంగా పనిచేసేవాళ్ళు. రక్తంతో హోలీ ఆడతారా? అంటే ఇప్పుడు ఒకటి క్రిమినల్స్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే, ఇవాళ నేరస్తులందరికీ అతను ఒక రక్షకుడిగా. అరే తెనాల్లో వాళ్ళెవరో గంజాయి బ్యాచి, పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు, వెళ్ళి వాళ్ళ తరపున మాట్లాడతాడు. తెనాలి పోయి ఆ గంజాయి బ్యాచ్కి మద్దతుగా నిలబడి చంద్రబాబు నిన్ను కూడా ఇట్లా కొడితే అంటాడు. అంటే అసలు నువ్వు ఎవరికి నువ్వు అసలు లీడర్వి? గంజాయి బ్యాచి లేకపోతే బ్లేడ్ బ్యాచి, ఒక గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు తప్ప రాజకీయ నాయకుడి లక్షణాలు కానీ స్పష్టంగా ఎక్కడ లేదండి. లీడర్ అనే పదం కూడా అనవసరం. ఒక ముఠా నాయకుడు. ఇదెక్కడి ఇదండి అసలు? ఇప్పుడు ఒకటి ఈరోజు లోకేష్ బాబు ఎక్కడున్నాడు? ఆ బ్లూ స్టార్ ఏదో హెల్త్ కేర్ ఏదో దానికి వాళ్ళ ఫౌండేషన్ వేస్తున్నారు. బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ ఫార్మా కంపెనీ. వాళ్ళ తను ఒక 2,000 కోట్ల పెట్టుబడి, ఒక 2,000 మందికి ఉపాధి. రేపొద్దున 7వ తారీఖు ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ అంట ఫౌండేషన్, ప్రధాని మోడీ వస్తారంటున్నారు. అరే ఇప్పుడు గతంలో మనం చూసాము 2024లో వాళ్ళతో కలిశాడు ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ. ఎక్కడో వేరే రాష్ట్రంలో పెడదామనుకున్న దాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టమని వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మిట్టల్ స్టీల్ కంపెనీ యజమానే అన్నాడు, అసలు 3 నెలల్లో మాకు భూమి కేటాయించారు. ఇప్పుడు 14 నెలల్లో వాళ్ళకి అసలు ఎన్విరాన్మెంట్తో సహా అన్ని అనుమతులు అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ పెట్టుబడులు, ఇవాళ లోకేష్, మరి చంద్రబాబు అసలు ఇవాళ వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ 24 లక్షల కోట్ల పెట్టుబడులు అంటండి 20 నెలల్లో ఇవాళ గ్రౌండ్ అవుతున్నాయి. మరి ఎంఓయూస్ ఉన్నాయి. ఇప్పుడు అందులో కూడా 10 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖపట్నమే. నువ్వేం చేశావు? విశాఖపట్నం భూములు దోచుకున్నాడు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాడు. అక్కడ ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు పనికిరానిది? ఏం చేయను అసలు ఆ ప్యాలెస్. ఇవాళ అదొక వైట్ ఎలిఫెంట్గా. అంటే ఎవరో ఒక డిజైనర్కి లాభం చేయటం కోసం 600 కోట్లు అక్కడ బుగ్గి చేశావు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే నాయకుడు ఎలా ఉండకూడదో అలా ఉన్నాడు, ఒక మోడల్గా. నీకు ఇచ్చారు అవకాశం ప్రజలు, కానీ పరిశ్రమల్ని తరిమేశావు. నిన్న భరత్ చెప్తున్నాడు, మంత్రి భరత్, దగ్గర జగన్ 5 ఏళ్లలో మరి 900 పరిశ్రమలు పారిపోయినాయి అంట. లిస్టు చదివాడు ఆర్బీఐ నివేదిక. 980 పరిశ్రమలు జగన్ 5 ఏళ్లలో ఇక్కడ ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయారట. అంత అరాచకం చేసి నిన్న ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ నేను 30 లక్షల ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు తీసుకొచ్చాను, 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకుంటున్నాడు. ఇదే ఇక ఏది మసిబూసి మారేడుకాయ చేయటం, అబద్ధం తిమ్మిని బిమ్మి చేయటం అనమాట. మొన్న క్యారియర్ రిఫ్రిజిరేటర్స్ ఏసీస్ మొన్న ప్లాంట్ ఒకటి స్టార్ట్ అయింది కదండి, రాయలసీమలో శంకుస్థాపన చేశారు. 50 ఎకరాలను తలాట్ చేశారు శ్రీ సిటీలో. దాన్ని ప్రస్తావిస్తే ఏసీ కంపెనీలు మొత్తం మేమే తీసుకొచ్చాం, మా మూలంగానే దేశంలో తయారయ్యే ఏసీలు 45% ఇక్కడ తయారవుతుందని చెప్పి నేను స్టేట్మెంట్. ఇప్పుడు ఎల్జీ ఇతనే తెచ్చాడంట, అన్ని తనే తెచ్చాడంట. ఇప్పుడు వాళ్ళు ఏంటి భోగాపురం నేనే చేశానంటాడు, అన్ని నేనే అంటాడు. లేకపోతే ఇప్పుడు క్రెడిట్ చోరీ అనో ఏదో అంటాడు ప్రతిదానికి. జగన్ క్రెడిట్ ఏంటి? కాదంబరి జత్వాని కిడ్నాప్. జగన్ క్రెడిట్ దాన్ని ఎవరన్నా చోరీ చేయగలరా? అతను ఎవరో పారిశ్రామికవేత్త, అతని మీద ముంబైలో అమ్మాయి ఏదో కేసు పెట్టింది,
నీకేంటి సంబంధం? నువ్వు వాళ్ళ మధ్య నువ్వేంటి? అతనికేదో నీ ఫ్రెండ్ అని చెప్పి అతన్ని కాపాడటం కోసం ఇక్కడ ఆమె పైన తప్పుడు కేసులు పెట్టి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని వాడుకుని ఇవాళ మొత్తం వాళ్ళు 3 సస్పెండ్ అయ్యారు, ఒకడు జైలుకి వెళ్ళాడు. ఐపీఎస్లు ఒక ఆయన మన సర్జరీ అయినట్టుంది, బైపాస్ సర్జరీ లేకపోతే. కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇంతమంది సస్పెన్షన్లు, ఇంతమంది జైలుకి వెళ్ళడం, ఇది క్రెడిట్. దీన్ని ఎవరన్నా చోరీ చేయగలరా? ఎవరో చేయలేదు. ఏది క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి అంటే? సజీవ దహనాలు. అమర్నాథ్ గౌడ్ మరి పసిబిడ్డ 10వ తరగతి చదివేవాడు, గౌడ బిడ్డ, వాళ్ళ అక్కని ఏడిపించొద్దంటే తగలబెట్టారు. కేసు పెట్టావా? నిందితులను అరెస్ట్ చేసావా? నీ క్రెడిట్ అది. ఏది దాన్ని ఎవ్వరూ చోరీ చేయలేరు. శిరోముండనాలు. శ్రీకాంత్, వరప్రసాద్, రాష్ట్రపతి ఫైర్ అయ్యాడు ఆ రోజున. ఆయన ఫైర్ అయితే తప్ప కేసు కట్టల. కేసు కట్ట కూడా పట్టించుకోలేదు, దాన్ని వదిలేశారు అట్లాగే. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ అంటే చెప్తున్నా, దీన్ని ఎవ్వరూ చోరీ చేయలేరు. అది నీకే ఆ క్రెడిట్ అనమాట. ఇవన్నీ ప్రచారం చేసి ఏం చేయలేమనుకుని ఇక పవన్ కళ్యాణ్కి నారా లోకేష్కి మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళిద్దరిని విడదీస్తే కూటమి చీలిపోద్దన్న ప్రయోగం మొదలుపెట్టారండి వీళ్ళు. అది జరిగే అవకాశం ఉందంటారా? ఇక అదే ఏది కులచిచ్చు పెట్టాలని, కాపు కమ్మ వివాదం రేపెట్టాలని. పాపం గతంలో ఎవరికి తెలియదు. అంబటి రాంబాబు కాపు టైగర్ అంటాడు, వంగవీటి రంగా అంటాడు. ఆయన కూడా ఎప్పుడు చెప్పుకోవాలి నేను కాపునని. అతన్ని వంగవీటి రంగా అనేసరికి వాళ్ళు ఫైర్ అయ్యారు, ఉలిక్కిపడ్డారు. ఇంకోసారి కనుక రంగాతో రాంబాబుని పోల్చారంటే తాట తీస్తామన్నారు. అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి అతని యొక్క ప్రతి ఎత్తు అతన్ని బెడిసి కొడుతుందంటే కారణం అది. ఇప్పుడు అక్కడ బీహార్ దగ్గర ఏదో పెడుతున్నాడు. ఎవరు? ఆ సునీల్ నాయక్ని అడ్డం పెట్టుకుని బీహార్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేసి మొదలు పెట్టాడు మళ్ళీ ప్రచారం. నితీష్ వర్సెస్ చంద్రబాబుగా చేసి మోడీ ప్రభుత్వాన్నే కూల్చేసి కుట్రలాగా పెడుతున్నాడు. పిచ్చోడా మంచోడా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేరం చేశాడు సునీల్ నాయక్. ఎంతకాలం తప్పించుకుంటాడు? ఎన్ని రోజులు తప్పించుకుంటాడు? వాడెవడో థాయిలాండ్లో ఉన్నాడు. ముప్పిడి అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏదో కొన్నాళ్ళు మాత్రమే మీకు ఏదన్నా రక్షణ, కొంత ఉపశమనం. నేరం చేసే ముందు ఉండాలి ఆ బుద్ధి. ఇవాళ మరి ఇలా అనుకుంటే ఎలా కుదురుద్ది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటుంది అంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకో 10 ఏళ్ళు ఆయనే సీఎం అంటున్నాడు. ఎందుకంటే జగన్ చేసిన నష్టం భర్తీ కావాలి. అర్థమైంది పవన్ కళ్యాణ్ గారికి ఆ నష్టం అంటే బాగా అర్థమైంది. ఇప్పుడు జగన్ చేసిన నష్టం భర్తీ కావాలి. 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనకనెట్టాడు. ఇప్పుడు 30 ఏళ్ళు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఆయన ఇంకో 10 ఏళ్ళు ఉండాలి, ఈ కూటమి ఇంకో 15 ఏళ్ళు ఉండాలి. అంటే లోకేష్ నిన్న కూడా చెప్పాడు కదా, మీరు ఇందాకన్నా దీంట్లో ముంబైలో వాళ్ళతో ఏమని చెప్పాడు? పవన్ కళ్యాణ్ నాకు పెద్ద అన్న, నేను ఆయన తమ్ముడు, నాకు అన్న, ఆయన శాశ్వతంగా పెద్ద అన్న అన్నాడు, పర్మనెంట్ బిగ్ బ్రదర్ అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎంతగా వాళ్ళని విడదీయాలని చూస్తే వాళ్ళంత వాటేసుకుంటారు, వాళ్ళ బంధం అంత పెరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? నువ్వే పెంచు వాళ్ళ మధ్య బంధం, వాళ్ళు విడిపోతారు. రివర్స్ కదా నీదంతా. నువ్వు విడదీయాలని చూడబాకరా మగడ, వాళ్ళు మరీ వాటేసుకుంటున్నారు. నువ్వేదో వాళ్ళని వాటేసుకోమని చెప్పు, అప్పుడన్నా విడిపోతారు, నువ్వు పండగ చేసుకుంది. కానీ పవన్ కళ్యాణ్ లోకేష్ల బంధాన్ని చూసి ఏర్చిపడుతున్న జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సింది చాలా ఉందని, నారా లోకేష్ దగ్గర రాజకీయం నేర్చుకుంటే కనీసం మనుగడనే సాగించే అవకాశం ఉంటుందని విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.